Jesus said, when you give, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు ధర్మం verse చేసేటప్పుడు 2, don't sound a trumpet and make everybody see what you are giving. రెండవ వచనంలో, కావాలంటే నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతనందు వల్లనే నీ ముందర బోర ఊదింపవద్దు. Even your left hand, verse 3, should not know what your right hand is doing. మూడవ వచనంలో ఉంది, నీ యొక్క కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా చేయవాలి. Only your Father who sees in secret must know what you are doing. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని చూశాను. See, for example, ఉదాహరణ చూడండి. in the Old Testament there was a law, you must give 10% of all your crops to God. పాత నిబంధనలో ఒక నియమం ఉంది, మీకు వచ్చే పంట అంతట్లోనూ కూడా 10వ వంతు మీరు దేవునికి ఇచ్చేయాలి అని. But in the New Testament, అయితే నూతన నిబంధనలో we saw that in 2 Corinthians 9:7, 2 కొరింథీ 9:7 మనం చదివాము, that you must give cheerfully. మీరు ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. Whether you give 1% or 20%, the important thing, you must give cheerfully. మీరు 1% ఇచ్చినా 10% ఇచ్చినా ఇష్టపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలి. In the Old Testament there was no law saying give cheerfully. మరి పాత నిబంధనలో మీరు సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలని అట్లా నియమం లేదు. The only law was give 10%. అక్కడ నియమం అంతా ఏంటంటే మీరు దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. So if somebody gave only 5%, ఎవరన్నా ఒకవేళ 5% ఇచ్చారనుకోండి, or 9% of his crops, లేకుంటే తనకు వచ్చిన పంటలో 9% ఇచ్చారనుకోండి, he was sinning, అతను పాపం చేస్తున్నాడు. because the law said 10%. ఎందుకంటే అక్కడ నియమం ధర్మశాస్త్రం ఏం చెప్తుంటే దశమ భాగం ఇవ్వాలని. If he gives 9%, he is sinning. అతను 9% ఇచ్చినా కానీ పాపం చేస్తున్నాడు. But supposing one man gives 10% of his crops to God, ఒకవేళ ఎవరైనా తనకు వచ్చిన పంటలో దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, but he gives it with a long face చాలా దిగాల ముఖంతో పట్టుకొచ్చాడు, and unhappily, అసలు సంతోషమే లేదు ముఖంలో, and he goes to the Levite, ఆ లేవీయుని దగ్గరికి వెళ్తాడు, and he says, I am not happy to give this 10%. I'm not happy to give this 10%. ఆయన అంటున్నాడు, ఈ దశమ భాగం ఏమిటో నాకేం సంతోషం లేదు. But what to do? God has said, give it. ఏం చేయాలి? దేవుడు చెప్పాడు ఇమ్మని. Okay, here it is. సరే తీసుకోండి అంటాడు. Take it. తీసుకోండి మీరు. He has not committed any sin. ఏ పాపం చేయలేదు. Because there's no law in the Old Testament saying you must give cheerfully. ఎందుకంటే పాత నిబంధనలో ఎక్కడ నియమం లేదు, నువ్వు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలనే నియమం లేదు. He has kept the law by giving 10%. దశమ భాగం ఇవ్వటం ద్వారా అక్కడ ధర్మశాస్త్రాన్ని నియమాన్ని నెరవేరుస్తున్నాడు. But in the new covenant, అయితే నూతన నిబంధనలో even if you put 1 rupee in the box with unhappiness, ఒకవేళ ఆ కానుక పెట్టెలో 1 రూపాయి అయినా మీరు అసంతోషంగా దిగాలుగా వేస్తున్నారు అనుకోండి, God will not accept it. దేవుడు దాన్ని తీసుకో. The important thing is you must give cheerfully. అక్కడికి వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి. That is the law. అదే నియమం. It doesn't matter how much you give. నువ్వు ఎంత ఇచ్చావు అనేది కదా అక్కడ. You can give 1%. నువ్వు 1% ఇవ్వచ్చు, or 25%. లేకుంటే 25% ఇవ్వచ్చు. But you must give cheerfully. నువ్వు ఏమి ఇచ్చినా కానీ ఉత్సాహంగా ఇవ్వాలి. You must not give to show men, you give it to God. ఇంకోటి ఏంటంటే మనుషులకు కనబడాలని కాదు నువ్వు ఇచ్చేది, దేవుని కోసం ఇవ్వాలి. See, there's a story I heard of a little girl. ఒక చిన్న అమ్మాయిని గురించినటువంటి ఒక కథ విన్నాను, చెప్తాను మీకు. Was going to Sunday school in the church. ఆమె చర్చిలో సండే స్కూల్కి వెళ్తున్న అమ్మాయి. And the mother gave her 10 rupees. తల్లి 10 రూపాయలు ఇచ్చింది. This is to put in the offering box in the Sunday school. సండే స్కూల్లో కానుక పెట్టెలో ఇది వెయ్యాలి అని చెప్పింది. And here is another 2 rupees to buy some sweets when you come back. నువ్వు ఇదిగో ఇంకో 2 రూపాయలు ఇస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చేప్పుడు ఏదైనా స్వీట్లు కొనుక్కు తెచ్చుకో. So when she came back, ఆ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు the mummy asked her, అమ్మ అడిగింది, did you put the 10 rupees in the offering box? కానుక పెట్టెలో 10 రూపాయలు వేసావా? She said, Mummy, I took out the 10 rupees to put it in the offering box. ఆమె చెప్పింది, అమ్మా నేను కానుక పెట్టెలో వేద్దామని 10 రూపాయలు తీశాను. But the preacher said, the Sunday school teacher said, God loves a cheerful giver. అయితే సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించుడని చెప్పారు. So I felt I could give the 2 rupees more cheerfully than the 10 rupees. అప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను 2 రూపాయలు చాలా సంతోషంగా ఇస్తాను 10 రూపాయలు ఇచ్చేదానికంటే అని నా మనసులో. So I have to give cheerfully. కనుక నేను ఉత్సాహంగానే సంతోషంగానే 2 So రూపాయలు. I put the 2 rupees in the offering box. కనుక 2 రూపాయలు కానుక పెట్టెలో వేశాను. And I cheerfully bought some sweets with the 10 rupees for myself. నేను ఎంతో సంతోషంగా ఉత్సాహంగా 10 రూపాయలతో నేను స్వీట్లు కూడా తెచ్చుకున్నాను. Now tell me the answer to this question. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. Was God happy with that girl or not? ఈ అమ్మాయి చేసిన దానికి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? Yes or no? Absolutely happy. దేవుడే సంతోషిస్తున్నాడు దీనికి. The mummy was not happy. అమ్మకు సంతోషం లేదు. Don't worry about the mother. అమ్మ సంతోషం వదిలేండి. God was happy. దేవుడు సంతోషంగా ఉన్నాడు. Please remember that story. ఈ కథను జ్ఞాపకం పెట్టుకోండి.
God is not a miser and a beggar saying, please give me your money, please give me your money. దేవుడు ఏవో పిసిని కొట్టేవాడు కాదు, లేకుంటే డబ్బు అడుక్కునేవాడు కాదు, దయతో మీ డబ్బు ఇవ్వండి, నాకు మీ డబ్బు ఇవ్వండి అని అడిగేవాడు కాదు దేవుడు. Preachers and pastors are like that. బోధకులు పాస్టర్లు అట్లా ఉన్నారు. God is the richest person in the universe. ఈ సర్వ సృష్టిలోనూ దేవుడు అత్యధికమైన ఐశ్వర్యవంతుడు. He can create gold. కావాలంటే బంగారాన్ని సృష్టించగలడు. Why does he want your 10 rupees or even 1 crore from you? నీ 10 రూపాయలు లేకుంటే నీ 1 కోటి రూపాయలైనా ఆయనకి ఎందుకు కావాలి? ఆయనకి You know why he tells us to give? ఇవ్వాలని ఆయన మనకి ఎందుకు చెప్తున్నాడో తెలుసునా? To make us better people, not because he needs money. ఆయనకు డబ్బు కావాలని కాదు, మనల్ని చాలా శ్రేష్టమైన ప్రజలుగా తయారు చేయడానికి. God doesn't need money. దేవుడికి ఏం డబ్బు అక్కర్లేదు. But when we learn to give, we become better people. అయితే మనం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు మనం చాలా మెరుగైన వ్యక్తులు అవుతున్నాం. I'll tell you. చెప్తాను. Supposing you got a little boy. ఒకవేళ మీ చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో, and he never shares any of his toys with anybody. తన ఆడుకునే బొమ్మలు ఎప్పుడు ఎవరికి ఇవ్వడు అసలు. Some other children come to play in the house. వేరే పిల్లలు మీ ఇంట్లో ఆడుకుందామని వస్తారు. And he keeps all the toys to himself and doesn't share it with them. మొత్తం వీడి బొమ్మలన్నీ వీడి దగ్గర పెట్టేసుకుంటాడు, ఎవరికి ఒక బొమ్మ కూడా ఇవ్వడు. And if anybody takes one toy, he pulls it back. ఎవరన్నా ఒక బొమ్మ తీసుకోవాలని చూస్తుంటే వెనక లాగేసుకుంటాడు. You tell me, what will you do with that boy? మీరు చెప్పండి, ఆ అబ్బాయి గురించి మీరు ఏం చేస్తారు? He'll say, son, give him one card, little card to play with. మీరు అంటారు, బిడ్డ నువ్వు ఒక చిన్న కారు ఇవి ఆడుకుంటారంటారు. And if you really want to make him a good boy, మీరు నిజంగా పిల్లోడిని మంచివాడిని చేయాలనుకుంటే you'll tell him, చెప్తారు మీరు, if that boy wants to take the car when he goes home, let him take it. ఒకవేళ ఆ అబ్బాయి కనుక ఆ కారు తనతో పట్టుకెళ్ళిపోతానన్నా కానీ ఇచ్చే పర్వాలేదు అంటారు. You got 25 cars here. నీకు 25 కార్లు ఉన్నాయి ఇక్కడ, Can't you give him one? ఒక కారు ఇవ్వలేవు అతనికి. Why do you say that? ఎందుకు చెప్తున్నారు మీ అబ్బాయికి ఇది? It's not because you want to give that boy a car. ఎందుకంటే ఆ అబ్బాయికి మీరు కారు ఇవ్వాలని కాదు. You want to make your son an unselfish good person. మీ కుమారుణ్ణి స్వార్థం లేనటువంటి పిల్లోడిగా మంచివాడిగా తయారు చేయడానికి. Isn't that right? సరైనది కదా? Won't you teach your children to share their things with others? కనుక మీ పిల్లలకి వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయో ఇతరులతో కూడా పంచుకోవాలని మీరు నేర్పించాలని ఇష్టపడటం లేదా? If they've got 25 cars, won't you teach them to give 1 car to some poor child who's got no car? మరి 25 కార్లు మీ పిల్లోడికి ఉన్నప్పుడు ఆడుకునే కార్లు అసలు పేద పిల్లోడు ఎవరో కనిపిస్తే అతనికి ఒక కారు ఇమ్మని మీరు చెప్పట్లేదు, ఇచ్చేనా పర్వాలేదని? That is to make your child a better child. అంటే మీ బిడ్డను చాలా మంచి పిల్లోడిగా తయారు చేయడానికి మీరు God says the same thing to us. దేవుడు అదే సంగతి మనకు కూడా చెప్తున్నాడు. I don't want your money. నీ డబ్బు నాకు అక్కర్లేదు. But if you hold on to everything yourself, అయితే అంత నువ్వే పట్టుకుని ఉంటున్నావు. You'll be like that boy who keeps all the little toy cars to himself. I won't give to anybody. ఎలా చేస్తున్నావంటే ఈ పిల్లోడు ఆడుకునే కార్లన్నీ తన దగ్గర పట్టుకుని ఎవరికి ఇవ్వకుండా ఎలా ఉన్నాడో అలాగే చేస్తున్నారు మీరు కూడా. So many believers are like that. అనేక మంది విశ్వాసులు అలా ఉంటున్నారు.